అయినా యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఆ, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియునై వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. సరిపోద్దండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆది కాలంలో, ప్రారంభ కాలంలో ఏదేనులో ఒక తోటను వేశారు. భూమి మీద మొట్టమొదటి భూస్వర్గము ఏంటి అని అంటే ఏదేను. ఏదేను అనగా ఆనందము, ఏదేను అనగా సంతోషము, ఏదేను అనగా సుఖము. ఆ ఏదేను తోటలో ఆదామవ్వలు అనేటువంటి ఇద్దరు నరులను దేవుడు తయారు చేశారు. ఎంతమందిని తయారు చేశారు? ఇద్దరు నరులను దేవుడు తయారు చేశారు. తయారు చేసి ఆ తోటలో సకల జాతి వృక్ష ఫలాలు పెట్టారు. అందులో ప్రధానమైన 2 వృక్ష ఫలాలు. ఒకటి జీవవృక్షము, 2 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. అలాగే ఒకటి జీవవృక్షము, 2 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. జీవ వృక్ష ఫలము దేవునికి సంబంధించింది. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము అపవాదికి వాడి దూతలకు సంబంధించింది. హల్లెలూయా. ఈ రెండింటిని పెట్టి దేవుడు మానవుణ్ణి పరీక్షించడానికి ఈ యొక్క చెట్టులు పెట్టాడు. హల్లెలూయా. దేవుడికి నమ్మకస్తులు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. ఎందుకంటే దేవదూతల్ని దేవుడు నమ్మట్లేదు. దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన రూపంలో, తన పోలికలో మనుషులు తయారు చేసుకుని వీరు నా మాట వింటారా లేదని ఒక పరీక్షకు ఆ చెట్లు పెట్టాడు. హల్లెలూయా. ఏం చెట్లు? ఒకటి జీవవృక్షము, 2 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. హల్లెలూయా. అందులో పెట్టి దేవుడు అన్నారు, వారిని మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఫలించండి, భూమిని నిండించండి, అన్ని జాతి వృక్ష ఫలాలు తినండి, ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రమే తినొద్దు, అదొక్కటే తినొద్దు అని దేవుడు తెలియపరిచారు. హల్లెలూయా. అయితే దేవుడు తయారు చేసినటువంటి సమస్త భూజంతువులో సర్పము యుక్తి కలిగినది. హల్లెలూయా. సర్పము యుక్తి కలిగినది అంటే దాని అర్థం ఏమిటి అని అంటే తెలివైనది. చూడండి, ఏ జంతువుని దేవుడు తయారు చేసినా అది మానవుని ఉపయోగార్థమే తయారు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏ చెట్టుని దేవుడు తయారు చేసినా అది మానవుని ఉపయోగార్థమే తయారు చేస్తాడు. ఏ ఫలాన్ని దేవుడు తయారు చేసినా ఆ ఫలాన్ని మానవుడు ఉపయోగార్థమే తయారు చేస్తాడు. ఇందులో సర్పమును కూడా తయారు చేశారు. ఈ సర్పము దేనికి అనంటే ఆదమవలకు సహాయం చేయడానికి. స్తోత్రం చెప్పండి. సర్పం దేనికి? ఆదమవలకు సహాయం చేయడానికి, ఏదేను తోటలో పనులు చేయడానికి. నిన్ను నన్ను కూడా ఎందుకు తయారు చేసుకున్నాడనంటే దేవుని పని చేయడానికి. హల్లెలూయా. మానవులకు సహకరించడానికి చెట్లు, మానవులకు సహకరించడానికి జంతువులు. చెట్లు సహకరిస్తున్నాయా లేదా? చెట్ల ఫలాలు మనం తింటున్నాం, ఆకుల ద్వారా వైద్యం చేయించుకుంటున్నాం, ఫలాలు ఆహారానికి తింటున్న కలపని మనం వాడుకుంటున్నాం. కాబట్టి చెట్లు ఎవరి కోసం? మంచి చెట్లు ఉంటాయి, పిచ్చి చెట్లు ఉంటాయి, కానీ అన్నీ కూడా మానవుని సహాయార్థమే. ప్రతి చెట్టు కూడా, ప్రతి మొక్క కూడా, ప్రతి పొద కూడా దేవుడు ఉపయోగార్థమే పెట్టారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. అలాగే జంతువులు కూడా దేవుడు మహిమార్థమే పెట్టారు. హల్లెలూయా. ప్రతి జంతువు మానవుడికి ఉపయోగమే. హల్లెలూయా. అందులో సర్పము యుక్తి కలిగినది, ఆదమవలకు సహాయం చేసేది. కాబట్టి పని చేస్తున్నటువంటి ఒక కాలంలో అంటే చెప్పిన మాట వినేది. యుక్తి కలిగిందంటే దాని అర్థం ఏంటి అని అంటే మానవుడికి ఈజీగా లోబడేది, చెప్పిన మాట వినేది సర్పము. అందుకని అవ్వమ్మ గారికి సహాయం చేస్తుంది. ఈ సర్పము 2 కాళ్లతో నడిచేది. ఈ సర్పము యొక్క ఆహారం ఏంటి అని అంటే ఫలాలు, వృక్ష ఫలాలు. అంటే మొట్టమొదటిగా వచ్చిన ఫలాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తింటుంది. కాబట్టి సహాయం చేస్తున్నటువంటి సమయంలో చూడండి, మనకి ఏ జంతువు అయితే సహాయం చేస్తుందో, ఏ మనుషులైతే సహాయం చేస్తారో,
ఏ పక్షులైతే సహాయం చేస్తాయో, ఏ వృక్షాలైతే సహాయం చేస్తాయో వాటితో ఒక సంబంధం ఏర్పడుతుంది. అవునా కదా? చూడండి, మనం గేదెలు మేపామనుకోండి, గేదెలు మేపే వాళ్ళకి తెలుస్తుంది. ఒక గేదె ఎక్కువ పాలిచ్చి మనకు సహకరించి ఆదాయం తీసుకొస్తుందనంటే మనం కూడా దాన్ని చక్కగా మేపుతామా లేదా? దానికి ఒక పేరు కూడా పెడతాం కదా, దానికి బట్టలు కూడా కుట్టేస్తాం, దానికి చక్కని నీడ వేస్తాం. అంటే ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా నేను ఆశీర్వాదం పొందుకున్నాను అనేకులకు చెప్తాం. అది గేదెలు మేపే వాళ్ళకి తెలుస్తుంది. ఈ గేదె వచ్చిన తర్వాత అండి మా ఇంట్లో పాడి బాగుంది, డబ్బులు బాగున్నాయి, పాలు కూడా సమృద్ధిగా ఉన్నాయని చెప్తాం. హల్లెలూయా. అలాగే ఈ చెట్టు వేసిన తర్వాత, ఈ మామిడి చెట్టు వేసిన తర్వాత ఈ మామిడికాయలు చాలా కాస్తుందండి, మేము తినడం మాత్రమే కాదు ఇతరులకు కూడా ఇవ్వగలుగుతున్నాం అని ఏదైతే మనకు సహకరిస్తుందో దానితో ఒక బంధం ఏర్పడుతుంది. అలాగే సర్పానికి అవ్వమ్మ గారికి ఒక బంధం అనేటువంటిది ఏర్పడింది. ఈ ఆదాము అవ్వలకి పని చేయడం బట్టి ఒక బంధం అనేటువంటిది ఏర్పడింది. హల్లెలూయా. ఈ బంధాన్ని పాడు చేయడానికి ఈ సర్పాన్ని అపవాది అనేటువంటి వాడు వాడుకున్నాడు. హల్లెలూయా. వాడికి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షం అపవాదికి సంబంధించింది కాబట్టి, చీకటికి సంబంధించింది కాబట్టి, దేవుడు తినవద్దని చెప్పాడు కాబట్టి అది తినేటట్లుగా ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సర్పము చెడ్డదా అంటే సర్పం చెడ్డది కాదు, సర్పంలో ఉన్నటువంటి అపవాది చెడ్డది. సర్పాన్ని అపవాది వాడుకున్నారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సర్పాన్ని ఎవరు వాడుకున్నారు? అపవాది వాడుకుని అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మనం ఏదైతే సహాయం అనుకుంటామో, ఎవరైతే సహాయం అనుకుంటామో, ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిని సాతానుడు వాడుకుంటాడు. హల్లెలూయా. సాతానుడు వాడుకుని మన మీదే తిరుగుబాటు చేసేటట్లుగా చేస్తాడు. అది ఆది కాలం నుంచి కూడా ఉంది. హల్లెలూయా. అందుకని ప్రభు అన్నారు, మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని తెలియపరిచారు. అందుకని ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, ఎక్కువగా ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఏ జంతువు మీద కానీ, చెట్టు మీద కానీ, ఏ మనిషి మీద కానీ, ఏ ఆస్తి మీద కానీ, ఏ పదార్థం మీద కానీ ఎవరి మీద కూడా మనం ఆశ పెట్టుకోకుందుముగాక. అందుకని ప్రభువు మీదే ఆధారపడుదుముగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సర్పం అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చింది, సంభాషణ చేస్తుంది. ఏమని సంభాషణ చేస్తుంది? దేవుడు ఈ ఫలాలు తినకూడదని దేవుడు చెప్పారా? హల్లెలూయా. ఏం చెట్టు అది? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలం అంటుంది. ఈ చెట్టు తినవద్దని దేవుడు చెప్పారా అని అంటే అవ్వమ్మ అంటుంది, లేదు లేదు, దేవుడు చెప్పలేదు, వాటిని ముట్టకూడదని, ముట్టిన దినమున మేము చనిపోతామని దేవుడు వాటిని తినొద్దని ఆజ్ఞాపించారని అవ్వమ్మ గారు చెబుతున్నారు. హల్లెలూయా. అవ్వమ్మ గారు చెప్పినప్పుడు ఈ సర్పం ఏమంది? లేదు లేదు లేదు, ఇది తినడం మంచిదే. ఎందుకనంటే ఇది తినడం ద్వారా మీకు ఏం తెలుస్తుంది? మంచేదో మీరు గ్రహిస్తారు, చెడేదో మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీరు మానవులకు ఎలాగున్నారు? మంచిగా ఉన్నారు. మంచి మాత్రం మీకు తెలుసు, చెడు మాత్రం మీకు తెలియదు. పాపం మాత్రం మీకు తెలియదు. మంచి చెడు తెలియకపోతే మీరు దేవతల వల్ల ఎలా మారతారు? దేవుని వల్ల ఎలా మారతారు? దేవునికి తెలుసా లేదా మంచి చెడు? దేవదూతలకు తెలుసా లేదా మంచి చెడు? కానీ ఆదాము అవ్వలకు తెలియదు. హల్లెలూయా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆదాము అవ్వలకు తెలియదు. పాపం చేయకముందు మంచి చెడు తెలియదు వారికి. మహిమ వస్త్రాలతో ఉన్నారు, తెల్లని వస్త్రాలతో ఉన్నారు, కాంతి వస్త్రాలతో ఉన్నారు. పాపం ఏమాత్రం లేదు, వారికి సిగ్గు కూడా తెలియదు. అంటే చెడు అనేది లేదు, పాపం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ యొక్క అపవాది ఏం చేసింది అని అంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తింటే మీరు ఎలా మారుతారో, మీకు బోళంత జ్ఞానం వస్తుంది, మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, మీరు దేవుని వల్లే దేవతల వల్లే మారిపోతారు. అందుకే కదా దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టాడు అని ఈ యొక్క అపవాది ఏం చేసింది అని అంటే అవ్వమ్మను మోసపుచ్చింది. హల్లెలూయా. అవ్వమ్మను మోసపుచ్చడం ద్వారా అవ్వమ్మ ఏం చేసింది? చదువుదాం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు. హల్లెలూయా. ఆ వృక్షం ఎటువంటిదంట? ఆ వృక్షము ఎలాగుందంట? ఆహారానికి మంచిది. మంచిదా కాదనంటే మంచిదే, చెడు అయితే కాదు. ఆహారానికి మంచిది, కన్నులకు కూడా అందమైనది, అందంగా కనపడిందంట చెట్టు. హల్లెలూయా. అందంగా కనిపించింది, అవ్వమ్మను ఆకర్షించింది. అంత మాత్రమే కాదు, వివేకం ఇస్తుందంట. అది వివేచన వరము కావాలి అని దేవుడిని చాలా మంది కోరతారు. కాబట్టి వివేకాన్ని కూడా ఈ చెట్టు ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టింది మంచికే, కానీ ప్రస్తుతానికి తినొద్దు అన్నాడు. ఎందుకు తినొద్దు అన్నాడు అని అంటే పరీక్షించడానికి. హల్లెలూయా. ప్రతి మానవుడిని అంటే దేవుడు ఇచ్చి శోధిస్తాడంట. 10 రూపాయలు ఇచ్చి శోధిస్తాడు, 1000 రూపాయలు ఇచ్చి శోధిస్తాడు, ఒక కాసు బంగారం ఇచ్చి శోధిస్తాడు, బట్టలు ఇచ్చి శోధిస్తాడు. హల్లెలూయా. మరి ఆ శోధనలో మనం ఏం చేయాలి? నెగ్గాలి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి?
నెగ్గాలి. హల్లెలూయా. అందుకని ఈ రోజున బెండకాయలు ఇచ్చి శోధించాడు అనుకుంటే బెండకాయలు తీసుకొచ్చారు. బెండకాయలు తీసుకొచ్చిన వారిని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఏదో ఒక పదార్థం ఇచ్చి శోధిస్తాడు. అంటే మనమే తినేస్తున్నామా, దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాం. ముందు దేవుడు పాదాల దగ్గర పెట్టి అర్పణ దేవునికి అర్పించి ఆ తర్వాత మనం దాన్ని తీసుకుందుము గాక. ఏమంటే దేవునికి అర్పించకపోతే, దేవునికి ఇవ్వకపోతే, దేవుని మీద ఆధారపడితే ఏమవుద్ది? ఏమవుద్ది అని అంటే నీకు అరగదు. హల్లెలూయా. నిజమే. ఏమవుద్ది అని అంటే నువ్వు తిన్నా బలం రాదు, నువ్వు తిన్నా శక్తి రాదు, నువ్వు తిన్నా దీవెన రాదు. చూడండి, అన్యులు కూడా కొనుక్కుని తినేస్తారు. డబా 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 కొనుక్కుని తినేస్తారు. ఏ ప్రార్థన చేయరు దాని మీద. అందుకని భోజనం చేసిన వెంటనే వాళ్ళు ఒక బిళ్ళ వేసుకోవాలి. ఏం బిళ్ళ? అరగడానికో బిళ్ళ వేసుకోవాలి, గ్యాస్ బిళ్ళ వేసుకోవాలి, బీపీకి వేసుకోవాలి, షుగర్కి వేసుకోవాలి. హల్లెలూయా. మనం ఏ బిళ్ళ వేసుకోకుండానే తినేస్తాం. ఎందుకని? మనకు దేవుని కృప ఉంది, దేవుని మహిమ ఉంది, దేవుని శక్తి ఉంది. అది దేవునిలో పెట్టడానికి, దేవుని ఆశీర్వాదం రావడానికి, దేవునికి అర్పించడానికి, ఊరికినే కొనుక్కుని తినేయడానికి తేడా. కావాలంటే ఏ పదార్థాన్ని మీరు కొనండి, కొని దేవుని దగ్గర పెట్టండి. దేవుని దగ్గర పెట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించయ్యా, ఇందులో నీకు భాగాన్ని ఇస్తున్నాను, ఈ బియ్యాన్ని దీవించండి, ఈ కూరగాయలు దీవించండి, ఫలానా వస్తువుని దీవించండి అని మీరు ఉపయోగించిన రోజున అది సమృద్ధిగా వచ్చును గాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుదాం. హల్లెలూయా. సారేపతి విధవరాలు ఏం చేసింది చెప్పాలి? సారేపతి విధవరాలు ఏం చేసింది? మొట్టమొదట దేవునికి ఇచ్చింది. అప్పం వేసి ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. పిండి తక్కువ కాల, ఇంకా నూనె తక్కువ కాల. నీకున్నది 10 రూపాయలు అవ్వచ్చు, నీకున్నది 100 రూపాయలు అవ్వచ్చు, నీకున్నది తక్కువే ఉండొచ్చు. దేవుని చేతుల్లో కనుక నువ్వు పెడితే అది డబల్ అవును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఇచ్చి శోధిస్తాడు. ఇప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని ఇచ్చాడు. ఈ వృక్ష ఫలం ఆహారానికి మంచిది. ఇది అందమైనటువంటి చెట్టు, వివేకాన్ని ఇస్తుంది. చెట్టు ఎక్కడన్నా వివేకాన్ని ఇస్తుందండి? చెప్పాలి, చెట్టు ఎక్కడన్నా వివేకాన్ని ఇస్తుందా? ఇచ్చేది ఆ కాలంలో ఇచ్చేదండి. ఈ కాలంలో ఏమేమవుతుంది ఇప్పుడంటే జీవం పోయింది. ఆ కాలంలో చాలా టేస్టీగా ఉండి ఫలాన్ని తింటే ఏ చదువుకు అక్కర్లా. స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒక ఫలాన్ని తింటే నీకు తెలివి వస్తుంది, నీకు మంచేదో తెలుస్తుంది, చెడేదో తెలుస్తుంది, నీకు జ్ఞానం వస్తుంది, నీకు వృద్ధి వస్తుంది, తెలివి వస్తుంది. ఏం తినడం ద్వారా? చెప్పాలి, ఏం తినడం ద్వారా? ఫలములు తినడం ద్వారా. హల్లెలూయా. ఇప్పటికీ ఫలాలు తింటలా. ఒకవేళ తిన్నవన్నీ ఏమైపోయినాయి? కలుషితం అయిపోయినాయి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఫలము తినేటట్లుగా ఎవరు ప్రేరేపించారు? అపవాది ప్రేరేపించింది. స్తోత్రం చెప్దాం. అపవాది ప్రేరేపించింది. అపవాది ప్రేరేపించి తినొచ్చమ్మా, తింటే ఏమీ కాదమ్మని చెప్పింది. అవ్వమ్మ ఏం చేసింది? అవి ఆహారానికి మంచిదని, కన్నులకు అందంగా కనిపిస్తుందని తినివేసింది. తినేసి తనతో పాటు ఎవరికి ఇచ్చింది? తన భర్త కూడా ఇచ్చింది. ఎంత ప్రేమ! హల్లెలూయా. ఎంత ప్రేమతో ఇచ్చింది అవ్వమ్మ గారు భర్తకు. ఈ మధ్య చాలామంది భార్యలు భర్తలకు ఏమీ పెట్టట్లేదంట, కానీ అవ్వమ్మ గారు పెట్టింది. ఏం పెట్టింది? తన ఫలాలు కొన్ని తీసుకుంది, ఇంకెవరికి పెట్టింది? తన భర్త కూడా ఇచ్చింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై
నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. కాబట్టి ఏ విషయమైనా ప్రతిదీ, తినే విషయంలో కూడా అనండి ఒకసారి, తినే విషయంలో, చేసే విషయంలో ప్రతిదీ కూడా దేవునికి చెప్పుదుము గాక. తినే విషయంలో ఎవరికి చెప్పాలి? అదే ప్రార్థన. తినే విషయంలో ఎవరికి చెప్పాలి? అదే ప్రార్థన. అంటే ప్రభువా ఈ ఆహారాన్ని నేను తింటున్నాను, దీని ద్వారా ఆరోగ్యం ఇవ్వండి, దీని ద్వారా నన్ను నీ పనిని చేయనివ్వండి అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఈ ఆహారం ద్వారా నీకు గ్యాస్ రాదు, షుగర్ రాదు, బీపీ రాదు, ఏ బలహీనత రాదు. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, అసలు ఆలోచన లేకుండానే టక్మని తీసేస్తాం. జేబు ఖాళీ అయిపోద్ది. ప్రభువా జేబు ఖాళీ అయిపోయింది, నువ్వు ఇచ్చావు కానీ ఏమాత్రం నిలబడాల, ఖాళీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నింపని అడుగుతాం. ఆల్రెడీ ఉన్నదాన్ని ఖాళీ చేసుకుంది నువ్వే, మళ్ళీ నింపమంది దేవుడిని అడిగింది కూడా నువ్వే. హల్లెలూయా. ఏమంటే దేవుడు చాలా ఆశీర్వాదాలు పంపిస్తూ ఉంటాడండి, కానీ మనమే నిలుపుకోం, పట్టుకోం. ఎన్ని లక్షలు ఇచ్చి ఉంటాడో చాలాసార్లు, ఇచ్చాడా లేదా? ఎన్ని 10,000 ఇచ్చాడో, ఎన్ని శారీలు ఇచ్చాడో, ఎన్ని బట్టలు ఇచ్చాడో, ఎంత ఆహారం ఇచ్చాడో, కానీ మనం ఏం చేస్తాం? వదిలిపెడుతూనే ఉంటాం. మనం పట్టుకోవడం రావాలి. హల్లెలూయా. పట్టరాదు, పట్టు విడవరాదు. హల్లెలూయా. పట్టుకోవాలి. దేవునికి ఇచ్చే విషయంలో వదలాలి, మనుషులకి ఇచ్చే విషయంలో పట్టుకోవాలి. బలమైనటువంటి ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా. పట్టుకోవాలండి, దీవెని పట్టుకోవాలి, ఆహారాన్ని పట్టుకోవాలి, ఏమంటే ఐశ్వర్యాన్ని పట్టుకోవాలి. ప్రతిది కూడా ఏం చేయాలి అనండి? పట్టుకోవాలి. మనం విడిచిపెడతాం. ఎలా విడిచిపెడతాం చెప్పండి. ఇటు చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకు 1 కేజీ రైస్ ఉండమండి. ఈ రైస్ కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే, నీకు డబ్బులు ఉన్నాయి జేబులో, దానికి కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే, ఒకళ్ళెవరో తింటారు, తిన్న తర్వాత ఇది బాగాలేదని చెప్తారు, లేదా ఫంక్షన్ ఉన్నదని చెప్తారు, లేదా బయటికి వెళ్ళాలని చెప్తారు, నువ్వు వండింది తక్కువే అని అది ఎవ్వరూ తినకుండా దీన్ని ఏం చేయాలి? సాయంత్రానికి పడేయాలి. హల్లెలూయా. ఇది ఉపయోగపడదు. దేవుడు రాజుల గ్రంథంలో కాయంతంటే నువ్వు కన్నులారా చూస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించలేవు. హల్లెలూయా. కాబట్టి తింటున్న ప్రతి మెతుకు, ప్రతి పదార్థం దేవునికి సమర్పించాలి, దేవునికి అర్పించాలి. హల్లెలూయా. దేవునికి చెప్పాలి, ప్రభువా ఈ ఆహారాన్ని వండుతున్నాను, ఇది వేస్ట్ అవ్వకూడదు, నా కుటుంబం వారందరూ తినాలి, సమృద్ధిగా తినాలి, ఇంకా మిగలాలి, దీని ద్వారా ఆరోగ్యం రావాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. లేదా ఉన్నది కదా అని వండేస్తే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పారబోయాలి? బయట పారబోయాలి, ఒక్కళ్ళు తినరు. హల్లెలూయా. కర్రీ చేస్తున్నప్పుడు కూడా దేవునికి సమర్పించాలి, ఉప్పు వేస్తున్నప్పుడు, కారం వేస్తున్నప్పుడు ప్రతిది కూడా దేవునికి సమర్పించాలి. నీ సొంత జ్ఞానత నాకు తెలియదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఎవరెంత తింటారో నాకు తెలియదా అని చెప్పేసి నువ్వు సొంతంగా వండితే కనుక అది బయట పాలవుతుంది, నేల పాలవుతుంది. లేదంటే నువ్వు తిన్నా నీకు సరిగ్గా వంట పట్టదు, నీరసం అనేది వస్తుంది, బద్ధకం అనేది వస్తుంది, జీవం అనేది రాదు. హల్లెలూయా. కాబట్టి ఇక మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని అపవాది తినమంటుంది. మొట్టమొదటి ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. తినేసిందంట, దొరకగానే తినేసిందండి. కొంతమంది దొరకగానే నోట్లో పెట్టేస్తారు. హల్లెలూయా. భోజనాల దగ్గర, వండించే దగ్గర దొరకగానే ఏం చేస్తారు? తప్పమని నోట్లో పెట్టు అనుకుంటున్నాను. కూర ఎలాగుంది అక్క? ఏమో నాకేం తెలుసు, నేను పెడతాను, నాకు అసలు ఏం తెలియదు. హల్లెలూయా. అది దొరకగానే లబ మరి మింగేయడమే. హల్లెలూయా. ఏదైనా సరే దేవునికి చెప్పుదాము గాక. అది మింగావంటే తర్వాత ట్యాబ్లెట్ మింగాలి. ట్యాబ్లెట్ మింగకుండా దేవుడు నీకు సహాయం చేయాలనంటే ముందుకు ఎవరికి చెప్పాలి? చెప్పండి అమ్మ, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సాయంత్రం లేదా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టుకున్నప్పుడు దేవుడికి చెప్పండి, యేసయ్యా నేను వండుకున్నానయ్యా, ఇది బాగుందో లేదో నాకు తెలవదు, మా అమ్మాయి వండింది లేదా మా ఆయన వండాడు, ఆయనకేం కూరలు రాదు, కనీసం ఇది టేస్ట్గా ఉండేటట్లుగా నువ్వు మార్చయ్యా అని మనం దేవునికి సమర్పించుకుందుముగా. ప్రతిదీ ఆయన మీద పెడితే టేస్టే వేరండి. దేవునికి సమర్పించింది నీళ్ళైనా టేస్ట్గా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడా లేదా? పోసింది ఏంటో తెలుసా? భోజన బిందులో, కానాను పెండ్లి బిందులో పోసింది ఏంటి? నీళ్లే కదా. దేవుడు ఏమి నింపమన్నాడు? బాణల్లో నీళ్లే తీసుకెళ్లి పోసింది ఏంటి? నీళ్లే.
ఆ నీళ్ళైనా సరే మధురంగా మారిపోవును గాక. నువ్వు తినేది ఒట్టన్నమైనా మధురంగా మారిపోవును గాక. అందులోనికి జీవం వచ్చును గాక, అందులోనికి శక్తి వచ్చును గాక, అందులోనికి బలం వచ్చును గాక, అందులోనికి మహిమ వచ్చును గాక. హల్లెలూయా. ఇది వరకు చేసేవారండి, గంజాన్నమైన చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు బిర్యానీ అయినా టేస్ట్ ఉండట్లా. హల్లెలూయా. ఎందుకని జీవం పోయింది, ప్రార్థన పోయింది, సమర్పణ పోయింది. దేవునికి చెప్పట్లా, యూట్యూబ్లు చూస్తున్నాను, నాకు తెలవదేంటి, ఎంతకంటే బాగా చేస్తాను అని చెప్పేసి మన జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. అవ్వమ్మ గారు కూడా సొంత జ్ఞానం మీద ఆధారపడింది. ఎవరి జ్ఞానం? సొంత జ్ఞానం. ఎంతకాలం నుంచి తింటుందో ఫలాలు. ఈ ఫలం తినొచ్చో తినకూడదు అవ్వమ్మ గారికి తెలియదేంటి, టక్కుమని తినేసింది. టక్కుమని పాపం అనేది ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. ఎంత తెలిసినా, ఎంత సీనియర్ అయినా సరే దేవునికి సమర్పించుకుందుము గాక. హల్లెలూయా. చెప్పండి, దేనికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకుని, వీడెవడో వచ్చాడు పావంగాడు, ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడే నోరు తెరిచాడు, వీడు విచిత్రంగా ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి నాతో ఉన్నాడు కానీ, నాతో సహవాసం చేశాడు కానీ ఎప్పుడు మాట్లాడలా. వీడు మాట్లాడి దేని గురించి చెప్తున్నాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం గురించి చెప్తున్నాడు యేసయ్య. వీడు తినమంటున్నాడు, నువ్వేమో తినొద్దు అన్నావు. ఏది కరెక్టు చెప్పాలి? ఆయన తినొద్దు అన్నాడు, వీడు తినమంటున్నాడు. ఏది కరెక్టు? ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది, ఏది కరెక్టు? ఒక వెలుగు ఉంది, ఒక చీకటి ఉంది, ఏది కరెక్టు? మన పిల్లల జీవితంలో ఏది చేయాలి, మన జీవితంలో ఏది చేయాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి అని ఎవరిని అడగాలి? తర్జన భరిస్తున్న సమయంలో బాబాయ్నా? ఎవరంటున్నారు? మా బాబాయ్ని అడుగుతానండి ఏది వచ్చినా సరే అంటున్నారు. బాబాయ్ని అడుగుతాం, మావయ్యని అడుగుతామా? ఎవరిని అడగాలి? కొంతమంది మా ఆయన్ని అడుగుతామంటున్నారు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా ఏం చేసిందనంటే, ఎప్పుడు తినే ఫలాలే కదా అని తినేసింది. ఎప్పుడు చూసే ఫలమే కదా, కొత్తగా ఏమి చూడట్లా. కాబట్టి ఒకళ్ళు చెప్పడం ద్వారా తింటుంది, ఒకళ్ళు చెప్పడం ద్వారా ఏది మనం చేయకుందుము గాక. ఒకటి దేవుడు చెప్తేనే మనం చేయాలి తప్ప ఎవరు చెప్పినా సరే మనం చేయకుందుము గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏ మనిషిలో ఏముందో ఎవరికి తెలియదండి, ఏ పదార్థంలో ఏముందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఏ పదార్థంలో ఏముందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతిదీ కూడా దేవునికి సమర్పించుకుని దేవుని చిత్తంలో మనం నడుచుదుము గాక. ఏమనుకుందంటే ఆహారానికి మంచిదని ఈవిడే డిసైడ్ అయిపోయింది. ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చేటువంటి చెట్టు అని తినివేసింది. తినడం ద్వారా పాపం అనేది వచ్చింది. కాబట్టి సొంత జ్ఞానము, సొంత ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే అంధకారంలోనికి, చీకటిలోనికి, అగాధంలోనికి తీసుకుని వెళుతుంది. మనం దేవునికి సమర్పించుకుంటే మంచి స్థితిలోనికి వెళ్ళిపోదుము గాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. పడదాం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము,
రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. కాబట్టి ప్రతిది కూడా ఎవరిని అడగాలి చెప్పండి? ప్రతిది కూడా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు ఇటు చూడండి, మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తింటుందని అపవాది మోసం చేస్తుందని దేవుడికి తెలుసా తెలీదా? స్తోత్రం చెప్పాలి. ఇటు వినండి, దేవుడికి తెలుసా లేదా? పైనుంచి వస్తున్న దేవునికి తెలుసు. కానీ ఎందుకు ఆపలా దేవుడు? ఎందుకు ఆపలేదని అంటే అడుగుతాదా లేదని స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ప్రతి పాపము దేవునికి తెలుసు, ప్రతి ప్రయత్నము దేవునికి తెలుసు, మనం వేస్తున్న ప్రతి అడుగు దేవునికి తెలుసు. అయితే ఈ అడుగుని దేవునికి సమర్పిస్తున్నామా లేదని చూస్తాం. హల్లెలూయా. అడగంది అమ్మైనా పెట్టదంట. అలాగే దేవుడు కూడా ఏమీ ఇవ్వలేడు. అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అడగాలి. ప్రభువా ఇదిగో ఈ ఫలాన్ని తింటున్నాను, తినాలా వద్దా అని దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు చెప్తాడు. అడగకుండా దేవుడేమీ చెప్పడు. నీ సొంత జ్ఞానం నువ్వు అప్లై చేసినప్పుడు, నీ సొంత ప్రయత్నంలో ఉన్నప్పుడు దేవుడు ఏమీ చేయలేదు. అయ్యా నడుస్తూ నడుస్తూ కాలు జారి పడిపోయి నన్ను లేవనెత్తవే, నన్ను లేపవే అంటుందంట ఒక ఆవిడ. హల్లెలూయా. లేవనెత్తవే అని అంటే తెలిసి పడిపోతే దేవుడు లేపడు, తెలియక పడిపోతే లేపుతాడు. హల్లెలూయా. తెలిసి తెలిసి తింటుంది ఈమెకి తెలుసు ఏమని? ఆహారానికి మంచిది ఇది, వివేకం ఇచ్చే చెట్టు, ఇంకా చూపునకు రమ్యంగా ఉంది, అన్నీ తెలుసు ఈమెకి. తెలిసి ఏం చేసిందంటే ఫలాన్ని తినేసి. నువ్వు తెలిసి తెలిసి అడుగేస్తే నష్టంలోకి వెళ్ళిపోతావు. నీకు అన్నీ తెలిసినా సరే ఏమీ తెలియనట్టు ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీకు ఎన్ని తెలిసినా ఏం తెలియనట్టు ఉండాలి. కొంతమంది సలహాలు ఇవ్వడానికి టాకా 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 మరి ముందుకు వచ్చేస్తారండి. హల్లెలూయా. తెలిసినా సరే తెలియనట్టు ఉండాలి. ఆపుకోవాలి నువ్వు అక్కడతోటి. ఎందుకంటే ఆ జ్ఞానం లోక సంబంధమైనది. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర నీ జీవితంలో పనిచేయదు. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర నీ జీవితంలో పనిచేయదు. నీకు బోళ్ళంత జ్ఞానం ఉంది, బోళ్ళంత తెలివి ఉంది. ఇప్పుడు అడిగితే బోళ్ళని సలహాలు ఇస్తావు. హల్లెలూయా. మాటలు రానోళ్ళు కూడా సలహాలు ఇస్తారు, కానీ అది నీ జీవితానికి ఎటువంటి ఉపయోగం లేదు. చూడండి, కొంతమంది భర్తలు భార్యలు అడుగుతాడు, ఏమే 10,000 వచ్చిన ఏం చేయాలంటే టక అక్కడ చేయి, ఇక్కడ చేయి, అది చేయి, ఇది చేయని బోళ్ళని చెప్తారు సలహాలు. చెప్తారు చెప్పరా? చెప్తారు. కానీ అవి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. నువ్వు చెప్పినట్టే చేశాను కదే ఎలాగైపోయింది ఏంటంటే అంటారు. హల్లెలూయా. అది ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా దేవుని ముందు తెలియనట్టే ఉండాలి. ఇది ఆశీర్వాదానికి సూచన. ఆమేన్ చెప్పండి. నీకు బోళ్ళంత నాలెడ్జ్ ఉంది, చదువుకున్నా, బోళ్ళని జీవితాలు చూస్తా, నీకు అనుభవం ఉంది, అయినా సరే తెలియనట్టు ఉండాలి. మోషే గారు సకల విద్య ప్రావీణ్యుడు. మోషే గారు, అవునా కదా? యుద్ధం చేయడంలో కానీ, విద్యను అభ్యసించడంలో కానీ, జ్ఞానంలో కానీ మోషే గారికి ఉన్నటువంటి తెలివి ఎవరికి లేదు. సకల విద్యలో టాలెంటెడ్ కలిగిన వాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? నాకేమీ తెలియదయ్యా బాబు, నా మీద మాత్రం ఏమి పెట్టకు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. ఫరో మాత్రం నా మాట వినడు, ఫరో ఈయన మాటే వింటాడు. ఫరో మాత్రం నా మాట వినడు, నాకు అసలు ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు అంటున్నాడు. మోషే గారు వెంటనే అనలా, అవునయ్యా నేను ఇప్పుడు ఐగుప్తు బానిసత్వంలో మా వాళ్ళు విడిపిందాం అనుకున్నా, నా ప్లాను నీ ప్లాన్ ఒకటే అయ్యింది, సేమ్ టు సేమ్ పించ్ అని అనలా దేవుణ్ణి. మనమైతే వెంటనే అంటాం, నేను ఏదైతే అనుకున్నాను అక్క నువ్వు అది యాజ్ టీజ్గా చెప్పేశావు. మన ఇద్దరు ఆలోచనలు ఒకటే అంటారు మనుషులు వెంటనే కదా, అంటారా అనరా? హల్లెలూయా. మనకి ఎంత తెలిసినా ఎంత జ్ఞానం ఉన్నా చెప్పండి, దేవుని ముందు మాత్రం తగ్గించుకునే ఉండుదుము గాక. మరియమ్మ గారు దేవుని పాదాల దగ్గర కూర్చుని వెంటుందంట, నేర్చుకుంటుందంట. ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా దగ్గరకు వచ్చి నా కాడిని వెతుకుని మీరు నేర్చుకోండి. హల్లెలూయా. దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఈరోజు ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలని, ప్రార్థనలో దీవెన వస్తుందని అందరికీ తెలుసు. హల్లెలూయా. కానీ చేస్తారనంటే చేయరు. కాబట్టి మన ఆలోచన పని చేయదు. బయటికి వెళితే పని వస్తుందని అందరికీ తెలుసు, కానీ చేస్తారనంటే చేయరు. హల్లెలూయా. మీలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడితే మీరు అభివృద్ధి చెందుతారని తెలుసు, కానీ చేస్తారనంటే చేయరు. కాబట్టి మనకు ఎంత జ్ఞానం ఉన్నా పక్కన పెట్టి దేవుని పాదాల దగ్గర గోజాడి అడుగుదుము గాక. దేవుడిని అడగాలయ్యా, ఇదిగో నేను ఇది చేయాలనుకుంటున్నా, ఏం చేయను. నేను ఇది తినాలనుకుంటున్నా, ఏం చేయను. నేను ఇది తాగాలనుకుంటున్నా. తాగిన ప్రతి నీరు దేవునికి సమర్పిస్తే, తింటున్న ప్రతి ఆహారం దేవునికి సమర్పిస్తే, ఖర్చు పెడుతున్న ప్రతి పైసా దేవునికి సమర్పిస్తే నీ జీవితం మహిమకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా మారునుగాక, అభివృద్ధి చెందునుగాక, విస్తరించునుగాక. ఎప్పటి నుంచి ఎవరికి చెప్తారు? దేవునికి చెప్పండి. సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. దేవునికి చెప్పకుండా ఏది చేయొద్దు. అవ్వమ్మ గారు ఏం చేశారు? దేవునికి చెప్పకుండా ఆ ఫలాలు తీసుకుని
తిన్నది. తిని ఏం తెచ్చుకుంది చెప్పాలి? తిని ఏం తెచ్చుకుంది? పాపం తెచ్చుకుంది, మహిమను పోగొట్టుకుంది, ఇంకా కాంతి వస్త్రాలు పోగొట్టుకుంది, దేవునికి దూరం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి సొంత జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని అన్నాడు ఏమని? ఇటు చూడండి, స్తోత్రం చెప్దాం. తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఏమన్నాడు? అయ్యా, నాకు వచ్చే ఆస్తిలో వాటా ఇచ్చేయి, నేను ఫారిన్ దేశం వెళ్ళి, నీకేమీ తెలియదు, నీ ఈ ఊళ్ళోనే ఉంటావు, ఈ భీమడోల్లోనే ఉంటా, భీమడోల్లో ఏమీ లేదు, నేను ఫారిన్ వెళ్ళి ఏం చేస్తానన్నాడు? వ్యాపారం చేసి బాగా డాలర్లు సంపాదించుకొస్తా, దూరదేశం వెళతానని చెప్పేసి ఆస్తిలో వాటా పట్టుకుపోయాడు. ఎవరు చెప్పాలి? ఎవరు పట్టుకెళ్ళిపోయారు? చిన్న కుమారుడు. చిన్న కుమారుడు ఆస్తిలో వాటా పట్టుకుని వెళ్ళిపోయాడు. పట్టుకుని వెళ్ళిపోయి వ్యాపారం చేసాడా లేదా? వ్యాపారం చేసాడు, కానీ నాశనం అయిపోయింది, నష్టం అయిపోయింది. కాబట్టి నీ సొంత ఆలోచనతో ఏది చేసినా పని చేయదు. అలాగే మీ పక్క వాళ్ళకి చెప్పండి, అక్క మీ సొంత ఆలోచనతో ఏమి చేయకక్క, పప్పులో కాలేకి అక్క అని చెప్పండి. అలాగే సొంత ఆలోచనతో ఎప్పుడు కూడా ఏమి చేయొద్దు. మనకు ఎంతో తెలుసు, ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అవసరమైతే ఉచిత సలహాలు చాలా ఇస్తాం. ఏదంటారు? మాటలు అంట కోటలు దాటుతాయంట. చెప్పండి, మాటలు ఎక్కడ దాటుతాయి? కోటలు దాటిపోతాయి. కాళ్ళు మాత్రం చెప్పండి అమ్మా, కాళ్ళు మాత్రం తెలుసు, అందరికీ తెలుసు, ఇది కాళ్ళు మాత్రం గడప కూడా దాటం, ఇంట్లోనే ఉంటాయి. అలాగే సలహాలు ఇవ్వమంటే చాలా ఇస్తారు. ఎందుకంటే అందరి బుర్రలో ఇంతంత జ్ఞానం ఉంది, బోళ్ళు అంత జ్ఞానం ఉంది. అయ్యయ్యో అలాగా ఇలాగ అక్క నువ్వు అది చేసి ఉండకూడదు, తమ్ముడు నువ్వు ఇది చేసి ఉండకూడదు, నేను ఎప్పుడో చెప్పాను. ఎప్పుడు చెప్పావు నువ్వు? ఎప్పుడు చెప్పలా, కానీ అంటావు నేను ఎప్పుడో చెప్పాను అంట. కాబట్టి సొంత జ్ఞానము, సొంత చిత్తము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. హల్లెలూయా. కాబట్టి తినేం తెచ్చుకుంది? చెడుని తెచ్చుకుంది, పాపాన్ని తెచ్చుకుంది. 7వ వచనం చదువుదాం. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారి కన్నులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమ కష్టడలు చేసుకున్నారు. హల్లెలూయా. అక్క మనం కలిసి వ్యాపారం పెట్టాం, అక్క బిజినెస్ పెట్టాం, ఇప్పుడు మనం నష్టపోయామని డబ్బులు పోయిన తర్వాత తెలిసింది అక్క ఎలా చేసి ఉండకూడదు అని అంటారు. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఫలం తిన్న తర్వాత ఏమొచ్చింది చెప్పండి అమ్మా? నష్టం వచ్చింది. చెప్పాలి, ఫలం తిన్న తర్వాత ఏమొచ్చింది? నష్టం వచ్చింది. సొంత జ్ఞానం నేను ఎక్కడికి తీసుకుని వెళుతుంది చెప్పండి అమ్మా? నష్టానికి తీసుకుని వెళుతుంది. సొంత జ్ఞానం ఎంత జ్ఞానం ఉన్నా అసలు సొంత ఆలోచన ఎప్పుడు చేయకుందుముగా. సొంత ఆలోచన అవ్వమ్మ గారు చేశారు, అంత మాత్రం కాదు, భర్త మీద కూడా రుద్దింది. ఏమయ్యో నేను చెప్పిన మాట వినకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను అని బ్లాక్మెయిల్ చేసింది. సరిలేవా తింటాను లేవా అని చెప్పేసి తినేసాడు. హల్లెలూయా. తినేసి ఏం తెచ్చుకున్నాడు? ఉన్నది పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఏదో సామెత ఉన్నది కదా, ఉన్నది పోయే అలాగ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును. సొంత జ్ఞానం ఎక్కడ తీసుకుని వెళ్ళింది? వీరి కన్నులు తెరవబడిని. అంతకుముందు తెరుచుకోలేదని అంటే ఇంతకుముందు కళ్ళు లేవేంటి వాళ్ళకి? కళ్ళు ఉన్నాయి లేవు ఇంతకుముందు? మరి కన్నులు తెరవబడిని అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు కళ్ళు ఉన్నాయి, అందుకని ఏం చూసింది? ఫలాలు చూసింది. ఇంతకుముందు కళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కళ్ళు తెరవబడిని అంటే ఒరిజినల్ తెలిసింది. హల్లెలూయా. మనలో ఒరిజినల్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక నష్టం జరిగినప్పుడే తెలుస్తుంది. ఒక బలహీనత వచ్చినప్పుడే మనకు ఒరిజినల్ తెలుస్తుంది. ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది, కాంతిని పోగొట్టుకున్నారు, దిగంబరత్వం అనేది బయటకు వచ్చింది, దేవుని మహిమ పోయింది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే సొంత జ్ఞానంతో, భౌతిక సంబంధమైన కళ్ళతో, ఈ బుర్రతో, ఈ మట్టి బుర్రతో ఏమి ఆలోచన చేసుకుందాము గాక. ఈ మట్టి బుర్రతో ఏం ఆలోచన చేయకూడదు, ఆత్మతో ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఆత్మతోను సత్యముతోను మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళుదుము గాక. హల్లెలూయా. నిర్జీవమైన లోయయందు జీవాధిపతి అయి వెలసినావు, దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతి అయి వెలసినావు, దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా, హల్లెలూయా, నీవే నా రాజు. హోసన్నా, హోసన్నా, నీవే నా రాజు. హల్లెలూయా, హల్లెలూయా,
శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము హల్లెలూయా. కాబట్టి సొంత జ్ఞానం ఇప్పుడు కూడా ప్రమాదానికి సాదృశ్యము. సామెతల గ్రంథంలో ఉంటుంది. ఒకడు తాను ఏర్పరచుకునేటువంటి మార్గం ఏదైనా సరే న్యాయంగా కనపడద్దంట. ఆమేన్ చెప్పండి. ఎవడైనా సరే సొంత జ్ఞానం ఏర్పాటు చేసుకుంటే ఆడికి ఏమనిపిస్తుంది? అది ఇది న్యాయమే అని అనిపిస్తుంది. కానీ ఆఖరికి అది ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే మరణానికి దారి తీస్తుంది. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తినడం అవ్వమ్మ గారికి న్యాయమే, ఆదాము గారికి న్యాయమే. కానీ దాని ద్వారా ఏం జరిగింది? నష్టం వచ్చింది. అక్క చెల్లి తమ్ముడు దాని ద్వారా ఏమొచ్చింది? నష్టం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి సొంత జ్ఞానము చెయ్యొద్దు, సొంత ఆలోచన ఉండొద్దు, మనుషుల ఆలోచన అసలే ఉండొద్దు. మరి దేవుని స్వరం ఎలా వినాలి? దేవుడు ఎలా మాట్లాడతారు? దేవుడి దగ్గర ఎలా గోజులాడాలి అని అంటే ప్రార్థన చేయగా మెల్లని స్వరంతో దేవుడు నీతో మాట్లాడును గాక, లేదా వాక్యముతో దేవుడు నీతో మాట్లాడును గాక, దర్శనంతో దేవుడు నీతో మాట్లాడును గాక, దైవజనులతో దేవుడు నీతో మాట్లాడును గాక. అనేక రకాలుగా మాట్లాడతారు. ఒకటి మెల్లని స్వరం. మెల్లని స్వరం అంటే నువ్వు మెల్లగుంటే కదా. కాళ్ళలో ఏదో ముళ్ళు దిగినట్టు అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరుగులెడతానే ఉంటారు. కుదురు ఉండాలి. దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? కుదురు ఉండాలి. కుదురుగా కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు ఎలా చెప్తాడు దేవుడు? మెల్లని స్వరము. ఒక స్వరం వినపడుతుందండి నీకు అంతరంగంగా. నువ్వు పరీక్ష చేసుకోగలిగితే మెల్లగా ఒక స్వరం అనేది నీకు వినిపిస్తుంది. దేవుడు ఆధిక్యతను మానవునికి ఇచ్చారు. హల్లెలూయా. అప్పుడు బిగ్గరగా వినిపించేది, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని. అప్పుడు పాపం తక్కువ కాబట్టి ఆదాము గారికి డైరెక్ట్గా వినపడింది దేవుని స్వరం. ఇప్పుడు మైకులు పెట్టి వాయించినా సరే ఎవరికి వినపడతలా. కళ్ళు మూసుకుని ఏంటో చెప్పారు పాస్టర్ గారు, ఏం చెప్పారు అంటున్నారు. ఇప్పటికి అదే పద్ధతి. కానీ దేవుడు ఆ రోజుల్లో ఆదామా నువ్వు ఎక్కడున్నంటే ఆ స్వరం వినపడేది. ఇప్పుడు మైకులు పెట్టి చెప్పిన వినపడతలా. ఆత్మ సంబంధమైన చెవులు మూసుకుపోయినాయి, భౌతిక సంబంధమైన చెవులు తెరవబడినాయి. హల్లెలూయా. ఫోన్ టిక్ 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 అని మోగితే ఫోన్ వచ్చింది అక్క ఫోన్ వచ్చింది. కానీ పాస్టర్ గారు మైక్లో చెప్పే పరిస్థితి పోయింది, మొత్తాన్ని పోయింది. హల్లెలూయా. నీకేం వినపడింది? పక్కన ఉన్న అక్క దగ్గర ఫోన్ మాత్రం వినపడింది. మైకులో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి డీజేలు పెట్టి అబ్బాబాబా నరుతుంటే అసలు అదేం వినపడతలా. ఏంటో అంటున్నారు పాస్టర్ గారు, నాకేం అర్థం కాదు. అది మాత్రం వినపడదు. పక్కన ఫోన్ వస్తే టక్ అని మనకు అర్థం అవుతుంది. అందుకని మెల్లని స్వరం మనకి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు పాపం ఎక్కువైపోయింది కాబట్టి మెల్లని స్వరం, లేదంటే గంభీరమైన స్వరమే మైకులు పెట్టే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేని ద్వారా వినపడట్లా మనకి? పాపం ద్వారా వినపడట్లా. అందుకని మెల్లని స్వరంతో మాట్లాడతాను. కుదురుగా కూర్చుంటే, కాలుని పిల్లిలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగితే ఏం వినపడదు మనకి. కుదురుగా దేవుని సన్నిధానంలో కూర్చుంటే, కూర్చోలేదంటే కూర్చున్నాం కదా పాషగారు దేవుని సన్నిధానం. కుదురుగా కూర్చోవడం అంటే అర్థం ఏంటి? మనస్సును నిదానం చేసుకోవడం. కుదురు కూర్చోవడం అంటే అర్థం ఏంటి? మనసును నిదానం చేసుకోవడం. పోయిన వారం ఏ వాక్యం చెప్పాం? పోయింది. మైకులు పెట్టి అరిసి చెప్పినా సరే పోయింది. హల్లెలూయా. అదే మీ శత్రువు నిన్ను ఏం తిట్టింది, మీ ఆయన ఏం తిట్టాడు, ఏమన్నాడంటే అది నేను చచ్చిపోయేదాకా మర్చిపోను పాస్టర్ గారు అంటే. హల్లెలూయా. అది మాత్రం మర్చిపోం, ఇది మాత్రం మర్చిపోతాం. అందుకని దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతారు. 2 వాక్యం ద్వారా మాట్లాడతారు. 3 దర్శనం ద్వారా మాట్లాడతారు. ఇంకెలా మాట్లాడతారు? దైవజనుల ద్వారా మాట్లాడతారు. మాట్లాడడానికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. కాబట్టి నీకు ఏం తెరవబడాలని అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. వీరికి తెరవబడిన ఫలాలు తినగానే తెరవబడిన ఏమనుకున్నారంటే దిగంబరులమని తెలుసుకున్నారు. మహిమ పోయింది, దీవెన పోయింది, దివ్య కాంతి పోయింది, దేవుని ఆత్మ పోయింది, దిగంబరులమని తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ దేవుడిని అడగాల. ఎవరిని అడగాలి చెప్పండి? కాంతి పోయిన తర్వాత ఎవరిని అడగాలి? మహిమ వస్త్రం పోయిన తర్వాత ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సొంత ప్రయత్నంతో అంజూరు పాకులు కచ్చడలు చేసుకుంటున్నారు. ఏమనాలి వీళ్ళని? బయటికి గెంటేయాలి వద్దా? ఏదేం తోట నుంచి
చెప్పాలి. ఏదైనా తోట నుంచి దేవుడిని గెంటేయాలి వద్దా? గెంటేసాడు. అందుకనే మనకు ఒక నష్టం జరిగింది, ఒక ప్రమాదం జరిగింది. మళ్ళీ సొంత ప్లాన్లు వేస్తావే, తినొద్దన్న ఫలం తిన్నావు. సరే ప్రభా క్షమించయ్యా, మీ ఫలం తిన్నావు, నువ్వు తినొద్దన్నావు, కానీ ఈడు పావుంగాడు తినమన్నాడు, మేము తిన్నాం కాబట్టి దయతో మమ్మల్ని క్షమించి నీ దివ్యమైన వెలుగు మరలా మమ్మలో ప్రవేశపెట్టని అడగాలి. అడిగితే దేవుడు ప్రతిదానికి సమాధానం ఇస్తారండి. దేవుడేం భయంకరుడేం కాదు, దేవుడేం ప్రమాదం కలిగిన వ్యక్తి ఏమి కాదు, దేవుడు జాలి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరు చెప్పండి? జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, శాంతి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరు ఆదరించకపోయినా ఎవరు ఆదరిస్తారు? దేవుడు ఆదరిస్తారు. ఎవరు మాట్లాడకపోయినా ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతారు. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. దేవుడు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. అందుకని దేవుడికి చెప్పుకోవాలి. పడిపోయావు, కాలికి మట్టి అంటుకుంది, అంటుకోకుండా ఏది అంటుకుంది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నేను తెలియక కాలు జారి పడ్డాను అని దేవుడిని అడగాలి. ఇప్పుడు వెలిగిపోయింది, కన్నులు తెరవబండి, మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు? ఆదామవ్వలు ఏం చేస్తున్నారు చెప్పండి? అంజూరు పాకులతో కచ్చడలు కుట్టుకుంటారు వీళ్ళు. దేవుడు అడిగితే వస్త్రాలు ధరింపజేయడం, మరలా మంచి వస్త్రాలు ఇవ్వడా? అసలు అప్పు చేసావు, అప్పు తీర్చడానికి మళ్ళా ఇంకొక అప్పు చేస్తున్నావు, మళ్ళీ అప్పు తీరడానికి ఇంకొక అప్పు చేస్తున్నావు. హల్లెలూయా. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఉంది. కాబట్టి ఆదామవ్వలు కూడా అదే పని చేశారు. ఒక తప్పు చేశారు, దాన్ని కప్పుకుంచుకోవడానికి ఇంకో తప్పు, దాన్ని కప్పుకుంచుకోవడానికి ఇంకో తప్పు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి బయటకు పోండరానికి గెంటేశాడు. హల్లెలూయా. నా జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, లోబడాలి. అప్పుడు మరలా మనల్ని సరి చేస్తాడు, లేదంటే మనల్ని బయటికి గెంటేస్తాడు. అదే నరకం. కాబట్టి అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా సొంత ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచన కలిగి, దేవుని చిత్తం కలిగి ముందుకు వెళ్ళిపోదుము గాక. దేవుని యొక్క కృప మనకు ఉండును గాక. బలమైన కార్యాలు మన జీవితంలో జరుగును గాక. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరుగును గాక. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం ఎవరైనా చెప్తారండి? సాక్ష్యం చెప్పండి, లేదంటే ముగించుకుందాం. సాక్ష్యం చెప్తారు ఎవరైనా? సరే, కానుకలు పట్టుకుందాం పాట పాడగా. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ